కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సింది సానుభూతి అని అన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారు. కానీ అది నాలుగేసుకోవడానికి కూడా పనికిరాదు. కావాల్సింది ప్రాక్టికాలిటీ, పరిష్కారం. అదేదో తొందరగా చూడండి. చెప్పాగా, వీటన్నిటికీ నా చావే పరిష్కారం. అక్క, నువ్వు ఊరుకుంటావా? లేదు లేక నువ్వు కూడా నన్నే తప్పు పట్టావుగా. అబ్బా, నువ్వు ఊరుకోవే. అసలు మేమంతా ఆలోచించేది, బాధపడేది నీకోసమే. అసలు ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఊరికే చస్తానని నువ్వు మమ్మల్ని చెబుతున్నావు. చెప్పు జగదీశ్వరి, ఇప్పుడు ఏం చేద్దాం? బిడ్డని కనేది రేకే అయినా కనే వరకు మనకి పురిటి నొప్పులు తప్పవక్క. బిడ్డని కన్నాక చూద్దాం. అప్పుడు ఆలోచించేది మీరు నా గురించి కాదు, మీ గురించి. అదృష్టం బాగుండి నాకు కొడుకు పుడితే మిమ్మల్ని అందరినీ మసి చేసి పారేస్తాను. అప్పుడేం ఆలోచిస్తామమ్మా? ఉయ్యాల్లో వేసే పండుగ ఎప్పుడు చేద్దామా, అక్షరాభ్యాసం ఎప్పుడు చేద్దామా, పుట్టెంట్రుకలు ఎప్పుడు తీద్దామని ఆలోచించాలి. ఇదేగా ఆలోచించేది. శభాష్, బాగా చెప్పారు శ్రీరామ్. పుట్టు వెంట్రుకలు తీయించడం కాదు శ్రీరామ్, రేపు బిడ్డని కన్నాక ఏ మాత్రం తోక జాడించినా దానికి పుట్టగతులు లేకుండా చేస్తాను. అత్తయ్య, అది మీ మాటలు వినింది అత్తయ్య. ఏమైనా చేస్తుందేమో. దాని మొహం ఏమీ చేయలేదు. చెప్పానుగా, మీరెవరూ దాంతో మాట్లాడకూడదు. ఒకవేళ అదే నోరు తెరిచి మాట్లాడినా మీరెవరూ మాట్లాడదు. అప్పుడు దానికి పిచ్చెక్కి అదే దారిలోకి వస్తుంది. సరే పదండి, రోజంతా దాని గొడవతోనే సరిపోతుంది. ఏదో భర్తనే వాడు కోపంలో చంప మీద దెబ్బ కొడితే ఇంతలా బాధపడాలా? ఆ మాత్రం స్వతంత్రం లేదా? భార్యని కొట్టడం స్వతంత్రం అనరు, కుతంత్రం అంటారు. అబ్బా చా, పర్లేదు, మాటలు బాగానే నేర్చావు. మిమ్మల్ని చేసుకున్న తర్వాత మాటలే కాదు, అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? మీరు చేసిన ఘనకార్యానికి మీ చుట్టూ తిరుగుతూ భజన చేయాలంటారా? మీరిద్దరూ గొడవ పడుతున్నట్టు లేదు, ప్రేమగా ముచ్చట్లు పెడుతున్నట్టుంది. పర్లేదక్కా, మేమెవరూ లేకపోతే బావగారిని బాగానే చార్జ్ చేస్తున్నావు. అవునవును, అక్కడికేదో కార్తీకేయ అమాయకుడైనట్టు, అక్షర గయ్యాళిదైనట్టు. సరే సరే. అమ్మా అక్షర, ఆ రేఖ బయటికెళ్ళింది. అది వచ్చేలోపు మనందరం కలిసి మీ ఇంటికి వెళ్ళొద్దాం. నిజమా అత్తయ్య? అవునమ్మా, వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. అత్తయ్య, ఆయనకి కూడా ఫోన్ చేసి డైరెక్ట్ గా అక్కడికే రమ్మని చెప్తాను. అలాగే. అయినా శ్రీరామ్కి ఈ మధ్య ఆఫీస్ మీద బాగా శ్రద్ధ పెరిగిందక్క. అస్సలు ఇంట్లో ఉండటం లేదు. అవును జగదీశ్వరి,
వాళ్ళ అన్న పడుతున్న కష్టాలు చూడలేక పనంతా వాడే చేసుకుంటున్నాడు పాపం. మనం కష్టాలనుకుంటున్నాం అత్తయ్య. ఈయన్ని చూస్తుంటే నాకలా అనిపించట్లేదు. సరే వెళ్ళి రెడీ అయ్యిరామ్మా. అలాగే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. రా. అవునులేక మన పండక్కి బంగారు గాజులు కొన్నావు కదే, అవి వేసుకోవచ్చు కదా. పర్లేదు అత్తయ్య, ఇక్కడికిగా. ఏంటోనక్క, లేఖకి బంగారమన్నా చీరలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అత్తయ్య, నువ్వు రెడీ. ఎక్కడికి? కట్టుకొని బయలుదేరినట్టున్నారు. ఓహో, నాతో ఎవ్వరూ మాట్లాడరు కదూ? మర్చిపోయాను, సారీ. పిన్ని, ఏంటమ్మడు? పేపర్ తీసుకురావే. ఇంట్లో గొడవల్లో పడిపోయి అసలు దేశం ఏమైపోతుందో పట్టించుకోవడమే మానేశాను. త్వరగా తీసుకురా. ఇదేదో పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయినట్టు దేశం ఏమైపోతుందనని తెగ దిగులు పడుతోంది. ఇదిగో అమ్మడు. టిఫిన్ చేసావా? ఏ కుదరలేదా? తెమ్మంటావా? నా సంగతి నీకు అనవసరమే. ముందు నువ్వు చేసావా లేదో చెప్పు. లేకపోతే నా మీద కడుపు మంటతో నీ కడుపు మాడుస్తున్నారా? అదే లేదమ్మడో, చేశాను. అత్తయ్య, దీని ఎక్స్ట్రాలో నేను చూడలేకపోతున్నా. వెళ్ళేటప్పుడు పిలవండి, నేను వస్తాను. పాకిస్తాన్ సరిహద్దుల్లో భారతీయ సైనికుడి తల నరికేసినందుకు భారత ఆగ్రహం. ఏంటో ఇక్కడ ఇన్ని తలకాయలు తలపొగరుతో తిరుగుతూ ఉంటే పాపం సైనికుల తల నరికేస్తున్నారంట. యదవ సచ్చినోళ్ళు. ఆ చిన్న భార్యని వదిలేసినందుకు భర్తకి 7 ఏళ్లు జైలు. ఛీ! ఎక్కడైనా చిన్న భార్యలంటే ఇష్టపడతారు. వీడేంటో హౌలగాళ్ళ ఉన్నాడు. అమ్మా తల్లే, ₹2 తిండి లేదు తల్లే. ఆకలిస్తుందా? మాకు అన్నం పెట్టానమ్మా. అమ్మా వాడి పిల్లవే. చెప్పేది నీకేనే, వాణ్ణి పిలు. వస్తున్నాను తల్లే. అదేంటమ్మా అన్నం పెట్టమని గజరు తరతల్లే. పెట్టేస్తారండి కూడు, మామూలు వచ్చి పెడుతుంది ఉండు.
తినడానికి వచ్చేస్తారు రాబయ్యా వెల్కమ్. ఈ ఇల్లు మనదే, నేనే ఇంటి కోడల్ని. ఇంతకీ మన పేరేంటి? ముష్టేశ్వర తల్లే. నైస్ నేమ్. నువ్వు కడుపులో ఉండగానే బాగా తిరిగిపోతావని ముందుగానే పెట్టేసి ఉంటారు మీ అమ్మ అబ్బాయి పేరు ముష్టేశ్వరరావు అని. దానికి ఇంకని నువ్వు లోపలికి రాబయ్యా. వెళ్ళు. పంపు. రాబయ్యా రా రా కూర్చో. పర్లేదు మేడం, ఈడు తినేస్తానమ్మా. పర్లేదు భయ్యా, వచ్చి కూర్చో. రా దా. చూడు భయ్యా, ఇప్పుడు నీ చేతిని కత్తితో పొడిచాననుకో, ఏమొస్తుంది? రక్తం వస్తుందమ్మా. గుడ్. నేను పొడుచుకున్నా కానీ రక్తమే వస్తుంది, కానీ డబ్బు పొగరు ఇవన్నీ ఏం రావు కదా. రావు మేడం. గుడ్. అందరిది ఒకటే రక్తం, అందరికీ ఒకటే ఆకలి. సో బ్లడ్ లో గ్రూపులు ఉన్నట్టే ఆకల్లో కొన్ని రకాలుంటాయి అంతే. సిగ్గుపడకుండా తిను. మేడం నేను పోతాను మేడం. ఏంటి? ఓ భయపడుతున్నావా? వాళ్ళు నోరిప్పరయ్యా. నేను పోతాను మేడం. ఆగు. ఈ ప్లేట్ ఎవరిదో తెలుసా? ఈ ఇంటి పెద్దది. మా అత్తగారిది. మేడం నేను పోతా మేడం. బ్రతుకుంటే బ్రతుకు మేడం. నేను పోతా. నమస్తే మేడం, నేను పోతా మేడం. నేను పోతా మేడం. అయ్యో నువ్వు తిను భయ్యా. భయ్యా 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 ఏంటండి? నా అతిథుల్ని సత్కరించుకోవద్దా? సన్మానించకూడదా? ఆతిథ్యం ఇవ్వకూడదా? మాకు ఆ హక్కులు లేవా? చెప్పండి. అయిపోయింది. లేనిపోని అన్నీ కలిపించుకుని తన్నులు తింటది. ఏంటండి మాట్లాడనన్నారు కదా, మీదకి వస్తారేంటి? ఇదిగోండి ఓన్లీ టాకింగ్సే, నో మ్యాన్ హ్యాండ్లింగ్స్. సారీ ఉమెన్ హ్యాండ్లింగ్స్. దాంతో కొడితే తల పగులుతుంది. అనవసరంగా మీ మీద కేసు అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను. కొడతారా? తాళాలతో కొట్టడం నాకు వచ్చు. సమయానికి నా దగ్గర తాళాలు లేవంతే.
నేను తెచ్చుకుంటాను. కాస్ట్లీ తాళాలు తెచ్చుకుంటాను. ఏయ్ ఏయ్ డోర్ తీ, జగదీశ్వరి డోర్ తీ. తీయండి జగదీశ్వరి, డోర్ తీ. డోర్ తీయండి, తీయండి. చెంచు మొరిగినా అరిచినా డోర్ ఓపెన్ చేయొద్దు. అలాగేనమ్మా. అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపలేరు కామ్రేడ్స్. పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే పుల్లవుతుంది. అదే పులిని బంధిస్తే ఏమవుతుందో ఆలోచించండి. చెంచు అమ్మా. ఆ కుక్కకి వేళ కన్నం పెట్టు. అలాగేనమ్మా. పదక్క వెళ్దాం. వెళ్ళండి. అమాయకురాల్ని చేసి నన్ను ఇలా హింసిస్తున్నారు కదా, ఆ పాపం మీకు ఊరికే పోదు. వెళ్ళండి. నువ్వు పద జగదీశ్వరి, వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసి వెళదాం. ఎందుకత్తయ్యా? ఎందుకంటావేంటమ్మా, ఎల్లుండు జగదీశ్వరి బర్త్డే. అవునా? సూపర్ గా చేద్దాం అత్తయ్యా. అలాగే చేద్దాం అమ్మా. పదండి. పదండి. తలుపు తీయండి, తలుపు తీయండి. ఓసాయి నువ్వు ఆపే, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నువ్వు అరకు నోరు తెప్పడద్ది. అమ్మా తలుపు తీవే. ఏంటి ఇక్కడ ఆపారు? నువ్వు కూల్ డ్రింక్ తాగుతావని. బాబు ఓ కూల్ డ్రింక్. మరి మీరు తాగరా? నేను తాగుతాను. ఇద్దరం 2 స్టాల్ వేసుకుని తాగడానికి మనకేమైనా కొత్తగా పెళ్ళైందా ఏంటి? నువ్వు ఎక్కడికో వెళ్ళినట్టున్నావు. వచ్చామా వచ్చాయి. నేను తాగుతానన్నది ఇది. బాబు కూల్ డ్రింక్ అవసరం లేదమ్మా. కడుపుతో ఉన్నవాళ్ళు సిగరెట్ తాగకూడదు అక్షరా. మరి డ్రింక్ వద్దన్నావు. నువ్వు కూడా ఇదే తాగుతావు అనుకున్నా. మీరు నాకు మాట ఇవ్వాలి. చెప్పు. ఇవాల్టి నుంచి వీటిని మానేస్తానని మాట ఇవ్వాలి. మానను. అంటే నా మీద మీకు ప్రేమ లేదన్నమాట, అంతేగా? అక్షర, నా అలవాటుకి ప్రేమకి సంబంధం ఏంటి చెప్పు. ప్రేమ అంటే వదులుకోవడం, కావాలనుకోవడం కాదు. అర్థం పర్థం లేనివి, ఎక్కడో చదివినవి నా మీద రుద్దారనుకో. అంటే మీరు మానరా? మానను. అవునులేండి. దేన్ని వదిలారు కనుక అది ఇష్టం లేదంటూనే దాన్ని తళ్ళించేశారు.